వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ శారద గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నామండి. ముందుగా మీకు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి. ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు? రాజస్థానీ బెండి అండి. రాజస్థానీ బెండి ఏంటండి? ఇది స్నాకా కర్రీయా? కర్రీ లాగండి. కర్రీనా? కర్రీ. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకేనండి. బెండకాయలు, ఆయిల్, సాల్ట్, ఆనియన్స్, హోల్ గరం మసాలా, నిమ్మకాయ, కొత్తిమీర, కారం, అల్లం వెల్లిపాయ, పసుపు, పచ్చిమిర్చి, జీలకర్ర, బేసన్, చోలే మసాలా పొడి. సో ఏంటంటే దీంట్లో స్పెషాలిటీ చోలే మసాలా పొడి కూడా వేస్తున్నారు కదా? అవునండి, చాలా బాగుంటుంది. అవునా? అవునండి, టేస్టీగా ఉంటుంది. అవునండి, ఈ బెండి స్టఫ్డ్ బెండీస్ చాలా చూసాము. ఇది ఇంచుమించు అదే టైప్. ఎందుకంటే బెండకాయల్ని మధ్యలో కట్ చేసి పెట్టుకున్నారు కదా? అవునండి, కట్ చేసి పెట్టాము. ఇలా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నారు. ఏమండి ప్రాసెస్ ఏంటి? స్టార్టింగ్ ఏం చేయాలి? ఒక బౌల్ ఇవ్వండి. ఇదే? అదేనండి. ఓకే, ఇందులో ఆనియన్స్ వేస్తున్నానండి. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, అల్లం ఎల్లిగడ్డ అండి, ఇది రెండు మిక్స్ చేసింది పేస్ట్, పచ్చిమిర్చి సన్నగా తరిగినాయి, కారము పచ్చిమిర్చి రెండు వేయాలండి. కారం వేసాం, పచ్చిమిర్చి కూడా వేసాం. బేసన్ వేస్తుందండి. శనగపిండి ఎంత వేసుకోవాలండి? ఒక 3 స్పూన్స్ వేయాలండి. మనం ఇప్పుడు మేము తీసుకుంటున్న క్వాంటిటీకి అంటే ఈ మాత్రం బెండకాయలకి మేము ఈ క్వాంటిటీ కలుపుకుంటాం. అంటే ఉండండి, 1 4 ఒక 10-12 బెండకాయలు కనుకోండి, మేము ఇప్పుడు ఈ క్వాంటిటీ తీసుకుంటున్నాం. ఇది చోలే మసాలా అండి, ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. అందుకని రాజస్థానీ బెండి అన్నారా? అవునండి. సాల్ట్ అండి, మనకు తగినంత వేసుకోవాలా. ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంచెం తగ్గించే వాళ్ళు ఉంటారు. ఇది హోల్ గరం మసాలా అండి, ఒక 1/2 స్పూన్. ధనియాలు కూడా దాంట్లోనే వేసేసినట్టు? అన్నీ ఉన్నాయండి ఇందులోనే. ఓకే, అంటే లవంగాలు, సాజీరా, పట్టా, ఇలాచి, ధనియాలు అన్నీ కలిపి మిక్సీ చేసేసి అదొక 1/2 స్పూన్. 1/2 స్పూన్. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? ఇదంతా మిక్సీ చేయాలండి. చేతితో కలిపేస్తారా, మిక్సీలో వేస్తారా? లేదండి, చేతితో కలిపేసేస్తాం. చూస్తున్నారు కదండి, రాజస్థానీ బెండి తయారు చేసుకోవడానికి ముందుగా మనం బెండకాయల్ని పొడుగ్గా మధ్యలోకి చీరుకుని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, శనగపిండి, పచ్చిమిరపకాయలు, చోలే మసాలా, అలాగే ఉప్పు, గరం మసాలా ఇవి మాత్రమే వేశారు. ఇవి వేసేసి ఇంకేం లేదు, జస్ట్ స్పూన్ తోటి బాగా కలిపి పెట్టారంతే. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తారో చూద్దాం. శారద గారు, నేను వాళ్ళకి దీంట్లో ఏమేమి వేశారో చెప్తున్నాను కానీ అబ్బా ఆ వాసనకి అలా ఉత్తినే నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. అది సో భలే టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? దీన్ని బెండకాయలలో పెట్టేసేయాలండి. మధ్యలో చీల్చిన బెండకాయలు ఉన్నాయి కదా, దీని మధ్యలో తూర్చాలి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారండి ఐటము? మాకు రాజస్థానీ వాళ్ళు మా పక్కనే ఉండేనండి, ఫ్రెండ్, తను నేర్పించేది. ఇంకా ఇదే నేర్చుకున్నారా? ఇంకేమన్నా ఇంకా రాజస్థానీ చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి. చాలా నేర్పించారండి. ఏం నేర్చుకున్నారు? ఈ సేమియా బూరెలు కూడా తనే నేర్పించారండి. ఓహో, నెక్స్ట్ చేయబోయే ఐటమ్స్. ఓకే ఓకే. ఇంకా రోటీ, ఇంకా కర్రీస్ అంటే బైగన్, వంకాయ, బగారా బైగన్ నేర్చుకున్నారా? నేర్చుకున్నామండి. సూపర్. వాళ్ళకి రాజస్థానీలో కొన్ని వాళ్ళు వేసే స్పైసెస్ వేరేగా ఉంటాయి, వాటి వల్లనే టేస్ట్ బాగుంటాయండి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం చోలే మసాలా వేసాం, అది మనకి తెలియదు, మన స్టైల్లో మనం ఇక్కడ వేయం. దానివల్లనో ఏమో ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా అండి. ఎంతటి వాళ్ళైనా గబక్కున ఒక చెంచా వేసుకుని చూద్దామా అన్నట్లు ఫీల్ వస్తుంది. చాలా బాగుంటుందండి చేసినాక. ఇది ఏమంటే ఇలా డ్రై ఐటమ్ గానే ఉంటుందా? డ్రై లాగానే ఉంటుందండి. సో ఇది పక్కకి నంచుకి బాగుంటుందా? మనము సాంబార్ చేసుకుంటాం కదా, పప్పు చేసుకుంటాము, దాని నంచుకు చాలా బాగుంటుంది. కరెక్ట్. ఇలా మొత్తం బెండకాయల్లో ఫిల్ చేసేస్తాం. ఓకే శారద గారు, ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రై చేయాలండి. ప్యాన్ ఇస్తారా? డీప్ ఫ్రై చేస్తారా, ఓన్లీ ఫ్రై చేస్తారా? ఓన్లీ ఫ్రై చేస్తానండి, డీప్ ఫ్రై కాదండి. ఆయిల్ వేస్తున్నాను.
నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది. నూనె కొంచెం ఎక్కువనే ఉండాలండి, ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అంతేలేండి, ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ కిందే ఉండిపోతుంది, మగ్గిపోయిన తర్వాత తీసేస్తాం. కొన్నిటికి కొంచెం మన కళ్ళు మూసుకోవాలంతే. నూనె కాగిందండి, బెండకాయలు వేసేస్తున్నా. ఇది బాగా వేగిపోయిన తర్వాత ఫినిష్ అయిపోయినట్టేనా, ఇంకేమైనా ప్రాసెస్ ఉందండి? ఉందండి, కొంచెం ఇంకా ప్రాసెస్ ఉందండి. చెప్పకండి సర్ప్రైజ్. ఓకే, ఇంకా ఇది అయిన తర్వాత ఇంకా ప్రాసెస్ ఉందంట, మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. కొంచెం కదిలించాలండి దాన్ని, కొంచెం సేపు అయితే కదిలిద్దాం. శారద గారు వేగినట్టున్నాయి? వేగిపోయినాయండి. ఇందులో కొద్దిగంత ఆనియన్స్ వేయాలండి. దాంట్లోనే వేసేసి దీంట్లోనే ఫస్ట్ వేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది, అందుకని లాస్ట్లో కొద్దిగా జీలకర్ర. ఇది నిజంగా వెరైటీ ప్రాసెస్. నేను ఏమనుకున్నా అంటే మీరు బెండకాయలు తీసేసి వేరే ప్యాన్ పెట్టి పోపులాగా వేస్తారనుకున్నాను. లేదండి, ఆ నూనెలో ఇవి కూడా డీప్ ఫ్రై అయ్యి బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా శనగపిండి వేయాలండి. ఇందులోనే లెమన్ జ్యూస్ ఇవ్వాలి. ఇది కలుపుతున్నా, కొంచెం కలిపినాక లెమన్ జ్యూస్ వేస్తున్నానండి. కొత్తిమీర, అయిపోయిందండి. తీసుకుందామా? సర్వింగ్ బౌల్కి ఒక బౌల్ ఇస్తారు. టమాటా పువ్వులు, ఉల్లిపాయ చక్రాలు, క్యారెట్ ముక్కలు, బెండకాయ మొగ్గలు. బెండకాయ మొగ్గలు అవి. బాగుందండి, ఇవ్వండి. బాగుందండి, చాలా బాగుందండి. రాజస్థానీ బెండి అండి, ట్రై చేసి టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూస్తున్నారు కదా, నోరూరించే వేడి వేడి ఘుమఘుమలాడే రాజస్థానీ బెండి రెడీ అండి. నిజంగా చాలా వెరైటీగా ఉంది. నార్మల్గా మన ఇక్కడ బెండకాయ ఫ్రై అదే మనం అనుకునే స్టఫ్డ్ బెండి ఏదైనా అనుకోండి, దానికి ఈ రాజస్థానీ బెండికి చాలా డిఫరెన్స్ ఉంది. సో దీంట్లో చాలా డిఫరెన్స్ అంటే మనం తర్వాత తీసి పోపు వేస్తాం, అలా కాకుండా ఆ మిగిలిన ఆయిల్లోనే ఆ ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసి అవి కూడా డీప్ ఫ్రై అయ్యి గుమ్ముగుమ్మలాడుతుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. శారద గారు సూపర్ అండి. అందమైన శారీ మీకోసం. థ్యాంక్స్ అండి. చూద్దామా శారీ ఒకసారి? ఏమన్నా మా శ్వేత శారీ మందిర్ వారు అదృష్టండి. ఎవరికి ఏ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళు చీరలు అందిస్తారు. చూడండి మీకు ఎంత బాగుంటుందో. సీరియస్లీ మీకు నచ్చిన ఇంటికి నేనే చెప్పేస్తున్నాను. నాకు కలర్ చాలా ఇష్టం అండి, బాగుంది శారీ. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కనుక తెలిసి వాటిని మన ప్రేక్షకులతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో రేపటి మన రుచి చూడు కార్యక్రమంలో ఎప్పట్లాగే 2 సరికొత్త రుచులతో మీ ముందుంటాం. టిల్ దెన్ దిస్ ఇస్ శ్రీవాణి. బాయ్.